రాజ్య సువార్త, శిలువ సువార్త, నిత్య సువార్త, సత్య సువార్త, రాజ్య సువార్త, మహిమగల సువార్త, ఇన్ని పేర్లు ఉన్నాయి సువార్తకు. రాజ్య సువార్త అంటే ఇంకో కొత్తది వేరేది కాదు. ఈ సువార్తే, సిలువను గూర్చిన వార్తకే ఇంకో డైమెన్షన్ ఉంది. ద కింగ్డమ్ గాస్పల్, ద గాస్పల్ ఆఫ్ ద కింగ్డమ్. ఈ సువార్తను నమ్ముట వలన నువ్వేమైపోతావు తెలుసా? నువ్వు క్రీస్తు యేసు సంబంధి కదా. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మీరు దేవుని సంబంధులు, ఆత్మ సంబంధులు, పరలోక సంబంధులు, అంతేకాదు రాజ్య సంబంధులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనం. పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు. ఏమండి, రాజ్య సంబంధులు. మన పేరు కొత్త పేరు పెడుతున్నాడు. నువ్వెవరివి? అందరూ చెప్పండి. నేను దేవుని రాజ్య సంబంధిని. చెప్పండి. నువ్వు క్రీస్తు సంబంధివైతే, దేవుని సంబంధివైతే నీవు దేవుని రాజ్య సంబంధివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యూ బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యూ రిప్రజెంట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య ప్రతినిధివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటి రాజ్యం? ఎప్పుడో రావడం కాదు. అబద్ధ క్రీస్తు పరిపాలన వచ్చినాక 42 నెలలైన తరువాత, 3.5 సంవత్సరాలైనాక, కడబూర ధ్వనించినప్పుడు మేఘాల మీద ఆయన వస్తాడు, తన సంఘాన్ని తీసుకుపోతాడు. ఆల్ దట్ స్టఫ్ ఈజ్ రైట్. ఏ మాత్రం అనుమానం లేదు. అలాగే జరుగుతుంది. అనుమానము లేనే లేదు. యేసయ్య నిజంగానే వస్తాడు. అక్షరాల వస్తాడు. ఏదో అలంకార భాష కాదు, యౌగికార్థం కాదు. ఎలాగ మేఘాల మీద ఆయన ఆరోహణమై వెళ్ళాడో అలాగే మేఘాల మీద వస్తాడు. దృశ్య రూపంగా వస్తాడు. ఆయన్ని మనం పట్టుకోవచ్చు, ముట్టుకోవచ్చు, చేతికి దొరుకుతాడు, కళ్ళకు కనిపిస్తాడు. అలాగొస్తాడు ఆయన. మీ యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఎలాగ వెళ్ళటం మీరు చూచారో ఆ రీతిగానే వస్తాడు. ఏమన్నా తినటానికి ఉందా అని అడిగి ఒక చేప ముక్క తిన్నాడు ఆయన. రెడీ అయిపోండి, యేసయ్యకు మనం కూడా మంచి మంచి వంటలు చేసి పెట్టు, తింటాడు. అనుమానం లేదు. నేను భూతాన్ని కాదురా బాబు, భూతానికి ఎముకలు మాంసం ఉండవు, నన్ను ముట్టుకొని చూడమన్నాడు. నా గాయాల్లో ప్రక్కలు వేలుంచి చూడమన్నాడు. నేనే శిలువ మీద వేలాడిన నజరేయుడైన యేసు నేనే. ఆత్మను కాదు, దయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు. యూ కెన్ టచ్ మీ. ఆయనే వస్తాడు. అనుమానం లేదు అందులో. కానీ రాజ్య సువార్త అంటే అది కాదు. యేసు దృశ్య రూపముగా రాకముందే, భౌగోళిక లోకవ్యాప్తమైనటువంటి ఒక అద్భుత రాజ్యమును స్థాపించకముందే, నీవున్న ఊరిలో, నీ కుటుంబములో, నీ గృహంలో నీవు రక్షణ పొందుట ద్వారా దేవుని రాజ్యం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూలోకాన్ని తర్వాత పరిపాలిస్తాడు. ముందు నిన్ను పరిపాలిస్తాడు ఆయన. ఇది రాజ్య సువార్త. నీ ఇంటిని పరిపాలిస్తాడు, నీ కుటుంబాన్ని పరిపాలిస్తాడు, నీ హృదయాన్ని పరిపాలిస్తాడు.
ఎప్పుడైతే నీ ద్వారా దేవుని అధికారము అమలవుతుందో ఆ కాస్త స్థలములో సాతాను కోటగోడలు కూలిపోతాయి. వాడి అధికారం అంతా చెల్లాచెదురైపోతుంది, బీటలు వారుతుంది. సాతాను నాశనమైపోతాడు. నీ బ్రతుకుల్లో, నీ ఇంట్లో వాని కార్యాలు నాశనం అయిపోతాయి. ఇది రాజ్య సువార్త. దేవునికి స్తోత్రం.